అలిపిరి సమీపంలో నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవనాన్ని వేగంగా పూర్తి చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న నూతన భవనాన్ని ఆసుపత్రి వైద్యులు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఈవో పరిశీలించారు. కొత్తగా నిర్మిస్తున్న G+6 నూతన ఆసుపత్రి భవనంలో వైద్య సేవలు, పరిపాలన కోసం ఒక్కొక్క ఫ్లోర్ లో ఏ అంతస్తును ఉపయోగిస్తున్నారని ప్రతి ఫ్లోర్ ను పరిశీలించారు. 6వ ఫ్లోర్ లో పూర్తిగా ఆపరేషన్ల కోసం వినియోగించనున్నట్లు, 7వ ఫ్లోర్ కేవలం హెలిప్యాడ్ కోసం ఉపయోగించనున్నట్లు వైద్యులు డాక్టర్ ఎన్ శ్రీనాథ్ రెడ్డి వివరించారు. అనంతరం గుండె సంబంధ శస్త్రచికిత్సలు చేసుకున్న అనంతపురం, ప్రొద్దుటూరు, చిత్తూరు, కాకినాడ, తెనాలి, రాయచోటి, కర్నూలు తదితర ప్రాంతాలకు చెందిన చిన్నారులు, వారి సంరక్షకులతో మాట్లాడారు. వైద్య సేవలు ఎలా ఉన్నాయి, ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయా, ఉచితంగా మందులు అందిస్తున్నారా తదితర అంశాలను పిల్లల సంరక్షకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ నూతన ఆసుపత్రి భవనం పూర్తయ్యే సమయానికి భవనానికి అవసరమయ్యే మానవ వనరులు, ఆపరేషన్ యంత్రాలు, ఫర్నిచర్, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను ముందస్తుగా సమకూర్చుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో అక్కడక్కడ భక్తిభావం, మనోధైర్యాన్ని రోగులకు, వారి సంరక్షకులకు నింపేలా ఆసుపత్రి గోడలకు దేవతామూర్తుల చిత్రాలను అమర్చాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రి నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి వీలైనంత త్వరగా నూతన ఆసుపత్రిని ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.